ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం 2వ భాగం 40వ అధ్యాయం. బలరాం గిరీశ్ ఇళ్ల వద్ద. ప్రథమ పరిచ్ఛేదం. నరేంద్రుడు, యోగిన్, బాబూరాం, ప్రెగ్భృత భక్తులతో బలరాం ఇంట్లో శుక్రవారం ఏప్రిల్ 25, 1885 నేడు శ్రీరామకృష్ణులు కలకత్తాలోని బలరాం బోసు ఇంటికి విచ్చేశారు. మధ్యాహ్నం దాదాపు 1 గంటకు మా బలరాం ఇంటికి వచ్చి చూసేసరికి శ్రీరామకృష్ణులు అతిథుల గదిలో నిద్రిస్తున్నారు. ఆయనతో పాటు ఒకరిద్దరు భక్తులు కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. మా మెల్లగా గదిలోకి వచ్చి ఒక పక్కగా కూర్చున్నాడు. పసిబాలుని పోలిన ఆ సరళ హృదయుణ్ణి చూసి తనలో తను ఇలా తలపోయసాగాడు. ఆహా, ఈ మహాపురుషుడు కూడా సాధారణ మానవుడిలాగా నిద్రిస్తున్నాడు కదా. మానవ జన్మ ఎత్తినందుకు మానవుడిలాగానే ప్రవర్తిస్తున్నాడు. మా విసనకర్ర పుచ్చుకుని శ్రీరామకృష్ణులకు మెల్లగా విసిరసాగాడు. కాసేపయ్యాక ఆయన లేచి కూర్చున్నారు. మా ఆయనకు సాష్టాంగ ప్రణామం చేసి పాదధూళి తీసుకున్నాడు. శ్రీరామకృష్ణులు వ్యాధి ప్రారంభ సూచన. శ్రీరామకృష్ణులు ఆప్యాయంగా మాతో, ఏం నాయనా, క్షేమమే కదా? అదేమిటో కానీ నా గొంతు పుండు అయింది. వేకువజామున చాలా బాధ కలుగుతోంది. ఎలా నయమవుతుందో చెప్పు నాయనా. విచారంతో వారు మామిడికాయ పచ్చడి చేశారు. దానిని కొద్దిగా తిన్నాను. ఇప్పుడు నీ భార్య ఎలా ఉంది? ఆ రోజు కాస్త నలతగా ఉన్నట్లు కనిపించింది. ఆమెకు చలువ చేసే పదార్థాలు పెట్టించు. మా కొబ్బరి బోండాం నీళ్లు మొదలైనవి ఇవ్వమంటారా? శ్రీరామకృష్ణులు పటిక బెల్లం పానకం తాగటం మంచిది. గత ఆదివారం నేను మా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయాను. శ్రీరామకృష్ణులు నువ్వు మంచి పని చేశావు. ఇంట్లో ఉండటం వల్ల నీకు సౌకర్యంగా ఉంటుంది. ఇంట్లో నీ తల్లిదండ్రులు ఉన్నారు కదా, అందువల్ల ఇంటి వ్యవహారాలు అంతగా నువ్వు పట్టించుకోనక్కర్లేదు. శ్రీరామకృష్ణులు ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా ఆయన నోరు తడారిపోసాగింది. పసిబాలుడిలా ఆయన మాతో, నా నోరు తడారిపోతోంది, అందరికీ ఇలాగే అవుతోందా అన్నారు మా యోగిన్తో. యోగిన్ బాబు, నీకు కూడా నోరు ఎండిపోతోందా? యోగిన్ లేదే, ఈయనకు వేడి చేసినట్లుంది. అరియాదాహాకు చెందిన యోగిన్ శ్రీరామకృష్ణుల ఆంతరంగిక భక్తులలో ఒకడు. శ్రీరామకృష్ణుల మహాసమాధి అనంతరం సర్వసంగాలను పరిత్యజించి స్వామి యోగానంద నామంతో సన్యాసం పుచ్చుకున్నాడు. శ్రీరామకృష్ణుల దుస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అది చూసి కొందరు భక్తులు నవ్వసాగారు. శ్రీరామకృష్ణులు పిల్లలకు పాలు పట్టించడానికి కూర్చున్న తల్లిలా కూర్చుని ఉన్నాను. అందరూ నవ్వారు. అది సరే, నోరు ఎండిపోతోంది. నేను బేరీ పండు తిననా, లేక జామ్రూలా? జామ్రూల్ అనేది రసంతో నిండి తెల్లగా ఉండే ఒక పండు. బాబూరాం అయితే నేను వెళ్ళి జామ్రూల్ పండు తీసుకువస్తాను. శ్రీరామకృష్ణులు నువ్వు ఈ ఎండలో వెళ్ళనక్కరలేదు. మా శ్రీరామకృష్ణులకు ఇంకా విసురుతూనే ఉన్నాడు. శ్రీరామకృష్ణులు మాతో, ఇక చాలులే, చాలాసేపటి నుండి విసురుతున్నావు. మా పర్వాలేదండి, నాకు ఏమీ కష్టంగా లేదు. శ్రీరామకృష్ణులు ఆప్యాయంగా, కష్టంగా లేదా? మా అక్కడకు దగ్గరలోని స్కూల్లో పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం కాస్త తీరిక దొరకడం వల్ల శ్రీరామకృష్ణులను దర్శించుకోవడానికి వచ్చాడు. అతడు స్కూలుకు వెళ్ళడానికి సమయం అవుతోంది. అందువల్ల మళ్ళీ స్కూలుకు బయలుదేరే ఉద్దేశంతో అతడు శ్రీరామకృష్ణుల పాదాలకు మొక్కాడు. శ్రీరామకృష్ణులు మాతో, ఇప్పుడే వెళ్ళిపోతావా? ఒక భక్తుడు, స్కూలు ఇంకా వదల్లేదండి, ఇతడు విశ్రాంతి సమయంలో వచ్చాడు అంతే. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, పాపం, ఇంటి ఇల్లాలులాగానా? ఆమె 7-8 మంది పిల్లల తల్లి. ఆమెకు రాత్రింబవళ్ళు ఇంటి పనులతోనే సరిపోతుంది. వీటన్నిటి మధ్య అప్పుడప్పుడు వచ్చి భర్తకు సేవ చేసిపోతూ ఉంటుంది. అందరూ నవ్వారు. ద్వితీయ పరిచ్ఛేదం. ఆంతరంగికులతో. 4 గంటలు స్కూలు వదిలిపెట్టిన తర్వాత మా మళ్ళీ బలరాం బోసు ఇంటికి వచ్చాడు. శ్రీరామకృష్ణులు దర్హాసవదనంతో అతిథుల గదిలో ఆసీనులై ఉన్నారు. భక్తులు ఒక్కరొక్కరుగా వస్తూ ఉన్నారు. చిన్న నరేంద్రుడు, రామ్ వచ్చారు. నరేంద్రుడు కూడా వచ్చి ఉన్నాడు. మా శ్రీరామకృష్ణులకు మొక్కి కూర్చున్నాడు. ఇంట్లోపలి నుండి బలరాం శ్రీరామకృష్ణుల కోసం ఒక పళ్ళెంలో హల్వా పంపించాడు. ఎందుకంటే గొంతులో పుండు అయినందున ఆయన ఘనపదార్థాలు ఏవీ తినలేకుండా ఉన్నారు. శ్రీరామకృష్ణులు హల్వాను చూస్తూ నరేంద్రుడితో, చూడబోయ్, మంచి మంచి పదార్థాలు వచ్చాయి, తిను తిను. అందరూ నవ్వారు. క్రమంగా సాయంకాలం కాసాగింది. శ్రీరామకృష్ణులు గిరీశ్ ఇంటికి వెళ్ళనున్నారు.
ఆ సందర్భం పురస్కరించుకొని గిరీష్ తన ఇంట్లో ఉత్సవం జరుపుతున్నాడు. ఇంటి 2వ అంతస్తు నుండి శ్రీరామకృష్ణులు కిందకి దిగి వచ్చారు. మరికొందరు భక్తులు ఆయనతో పాటు ఉన్నారు. ఇంటి ద్వారం వద్దకు రాగానే హిందుస్థానీ బిచ్చగాడు ఒకడు రామనామం గానం చేయటం ఆయన చూశారు. రామనామం వింటూనే నిశ్చలంగా నిలబడిపోయారు. మనస్సు అంతర్ముఖమైపోయింది. ఈ విధంగా కాసేపు నిలబడి తర్వాత ఆయన మాతో చాలా బాగా పాడాడు అన్నారు. ఎవరో భక్తుడు ఆ బిచ్చగాడికి 4 పైసలు ఇచ్చాడు. శ్రీరామకృష్ణులు బోస్పారా వీధిలోకి ప్రవేశించారు. నవ్వుతూ మాతో ఇలా అన్నారు, ఏమయ్యా వీరు ఏమంటున్నారు? పరమహంససేన వస్తుంది అంటున్నారా? ఏమంటున్నారు ఈ మూర్ఖులు? అందరూ నవ్వారు. తృతీయ పరిచ్ఛేదం. అవతార సిద్ధ పురుషుల మధ్య వ్యత్యాసం. భక్తులతో కలిసి శ్రీరామకృష్ణులు గిరీష్ ఇంట్లోకి వెళ్లారు. గిరీష్ అనేక మంది భక్తులను ఆహ్వానించాడు. వారిలో చాలామంది ముందుగానే అక్కడకు వచ్చి శ్రీరామకృష్ణ రాకకై ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చారని విని వారందరూ లేచి నిలబడ్డారు. దరహాసవదనార విందులై ఆయన ఆసనం స్వీకరించారు. భక్తులు కూడా ఆయన చుట్టూ కూర్చున్నారు. గిరీష్, మహిమాచరణ్, రామ్, భవనాథ్ ప్రభృతులు అక్కడ కూర్చొని ఉన్నారు. ఇంకా బాబూరాం, నరేంద్రుడు, యోగిన్, చిన్న నరేంద్రుడు, చూనీలాల్, బలరాం మొదలైన వారు కూడా ఆయనతో పాటే వచ్చి ఉన్నారు. శ్రీరామకృష్ణులు మహిమతో, నేను నీ గురించి గిరీష్ ఘోష్తో ఇలా చెప్పాను. ఫలానా ఆయన ఉన్నాడు. అతడు చాలా లోతైన మనిషి. నువ్వు కేవలం మోకాలి వరకే మునిగి ఉన్నావు. నువ్విప్పుడు నా మాటను నిలబెట్టాలి. మీరిద్దరూ వాదన చేయండి, కానీ రాజీ మాత్రం పడవద్దు సుమా. అందరూ నవ్వారు. మహిమాచరణ్, గిరీష్లు ఇద్దరూ వాదన మొదలుపెట్టారు. కొద్దిసేపు వాదన జరగగానే రామ్, ఈ వాదనలన్నీ ఎందుకు, కొంతసేపు కీర్తనలు పాడుకుందాం అన్నాడు. శ్రీరామకృష్ణులు రామ్తో, లేదు, ఇందులో కూడా ఎంతో అర్థం ఇమిడి ఉంది. వీళ్ళు ఇంగ్లీష్ మ్యాన్లు కదా, వీళ్ళు ఎలా వాదిస్తారో చూడాలని ఉంది. సాధనలు చేయడం ద్వారా అందరూ శ్రీకృష్ణుడిలా అవగలరన్నది మహిమాచరణ్ వాదం. అయితే గిరీష్ వాదం ఏమిటంటే శ్రీకృష్ణుడు భగవదవతారం. మనిషి సాధనలు ఎన్ని చేసినా అవతార పురుషుడు మాత్రం కాలేడు. మహిమ, నేను చెప్పేది ఏమిటంటే ప్రతిబంధకాలు తొలగించినట్లయితే మారేడు చెట్టు మామిడి చెట్టు కాగలదు. యోగ సాధనల ద్వారా ప్రతిబంధకాలు తొలగిపోతాయి. గిరీష్, మహాశయ మీరు ఏమైనా చెప్పండి. యోగ సాధనల ద్వారా కానీ లేక మరే సాధనల ద్వారా కానీ అది సాధ్యం కానే కాదు. కేవలం కృష్ణుడు మాత్రమే కృష్ణుడు అవ్వగలడు. ఎవరైనా వ్యక్తి మరొకరి భావాలన్నింటినీ ఆపాదించుకున్నట్లయితే, ఉదాహరణకు రాధాభావమే తీసుకోండి, అప్పుడు ఆ వ్యక్తి రాధే కానీ వేరొకరు కాదు. కృష్ణుడి సకల భావాలను ఎవరిలోనైనా చూడగలిగితే అప్పుడు మనం సాక్షాత్తు కృష్ణుడినే చూస్తున్నామని అనుకోవాలి. మహిమాచరణ్ తర్వాత ఎక్కువగా వాదించలేకపోయాడు. చివరకు అతడు ఒక రకంగా గిరీష్ వాదనలను అంగీకరించినట్లే అయింది. మహిమ గిరీష్తో, మహాశయ, అవును, రెండూ సత్యమే. జ్ఞాన మార్గం, భక్తి మార్గం రెండూ భగవంతుడి సంకల్పం ద్వారానే ఏర్పడినవే. ఈయన చెప్పినట్లు వేర్వేరు మార్గాల ద్వారా మనుషులు ఒకే గమ్యాన్ని చేరుకుంటారు. శ్రీరామకృష్ణులు మహిమను పక్కకు పిలిచి, ఏమంటావు? నేను చెప్పింది నిజం కాదా? మహిమ, నిజమేనండి. మీరు చెప్పినట్లు 2 మార్గాలు యథార్థమైనవే. శ్రీరామకృష్ణులు, గిరీష్ది ఎంతటి ప్రగాఢ విశ్వాసమో నువ్వే చూసావుగా. పలాహారం చేయడం కూడా మర్చిపోయాడు. ఒకవేళ నువ్వు కనుక అంగీకరించనట్లయితే కుక్కలాగా గొంతు పట్టుకుని చీల్చి చెండాడి ఉండేవాడు. మొత్తానికి మీ వాదన చూసి మేమంతా ఆనందించాం. మీరిద్దరూ పరస్పరం తెలుసుకున్నారు. నేను కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. చతుర్థ పరిచ్ఛేదం. భజనానందంలో శ్రీరామకృష్ణులు. గాయకుడు తన బృందంతో పాటు వచ్చి గది మధ్యలో కూర్చున్నాడు. సంకీర్తన ప్రారంభించడానికి అతడు శ్రీరామకృష్ణ అనుమతికి నిరీక్షిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు అనుమతినిచ్చారు. గాయకుడు పాడసాగాడు. కీర్తన కొనసాగింది. రాధ యమునాగది తీరాన ఉన్న కదంబ వృక్షం కింద శ్రీకృష్ణుణ్ణి మొదటిసారి కలుసుకున్నది. ఆమె చెల్లెలు ఆ సమయంలో ఆమె స్థితిని వర్ణించే పాట. కీర్తన కొనసాగింది. చెల్లెలు రాధతో ఇలా అంటున్నారు. రాధ చెల్లెలతో ఇలా అంది. శ్రీకృష్ణుణ్ణి పిల్లనగ్రో వినాదాన్ని వింటూనే రాధ పిచ్చిపట్టిన దానిలా అయిపోయింది. తన గానం కొనసాగింది. శ్రీకృష్ణ దర్శనానికి రాధాదేవి కుతూహలపడుతూ చెల్లెలతో చెబుతోంది. ఆహాహా, కృష్ణుని ఆనందనామము తేనె సొనలుగాను
తేనె సొనలుగారు తీపి సంభవితము. ఈ చరణం విన్న పిదప శ్రీరామకృష్ణులు కూర్చోలేకపోయారు. లేచి నిలబడ్డారు. బాహ్య చైతన్యం కోల్పోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆయనకు కుడివైపున చిన్న నరేంద్రుడు నిలబడి ఉన్నాడు. కాసేపటి తర్వాత కొద్దిగా బాహ్య చైతన్యం కలిగాక తమ మధుర కంఠంతో కృష్ణ కృష్ణ అంటున్నారు. ఆయన కళ్ళ నుండి ప్రేమాశ్రువులు స్రవిస్తున్నాయి. మెల్లగా కూర్చున్నారు. గాయకుడు మళ్లీ పాడటం మొదలుపెట్టాడు. రాధాదేవి సఖి అయిన విశాఖ పరుగున వెళ్ళి కృష్ణుడి చిత్తరువు ఒకదానిని తీసుకుని వచ్చింది. ఆమె దానిని పట్టుకుని రాధాదేవికి ఎదురుగా నిలబడింది. రాధాదేవి ఆ చిత్తరువు చూస్తూ ఇలా అంది, ఈ చిత్తరువులో ఎవరినైతే చూస్తున్నానో అతన్ని యమునా తీరాన చూసినప్పటి నుండి నా పరిస్థితి ఇలా అయిపోయింది. ప్రస్తుతం శ్రీరామకృష్ణులు నరేంద్రాది భక్తులతో కలిసి బిగ్గరగా కీర్తనలను గానం చేయసాగారు. కీర్తన కొనసాగింది. శ్రీరామకృష్ణులు మళ్లీ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. బాహ్యస్పృహ కలిగాక కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు మాతో ఇంతకుముందు ఎటువైపు ముఖం తిప్పి కూర్చున్నానో ఇప్పుడు జ్ఞాపకం రావటం లేదు. పంచమ పరిచ్ఛేదం. నరేంద్రునితో సంభాషణ. హాజ్రా కపట నారాయణుడు. తర్వాత ఆయన భక్తులతో సంభాషణ కొనసాగించారు. నరేంద్రుడు శ్రీరామకృష్ణులతో, హాజ్రా ఇప్పుడు మంచివాడైపోయాడండి. శ్రీరామకృష్ణులు, నీకు తెలియదులే, కొందరు వ్యక్తులు ఒకవైపు రామారామా అంటూ ఉంటారు, మరోవైపు ఇతరుల మీదకు రువ్వడానికి రాళ్లు దాచి ఉంచుకుంటారు. నరేంద్రుడు, లేదండి, ఈ విషయంలో నేను మీతో ఏకీభవించను. జనం అతడి పట్ల చేసే ఫిర్యాదుల గురించి నేను అతడితో వివరంగా మాట్లాడాను. అన్నిట్లోనూ తాను నిర్దోషి అనే చెప్పాడు. శ్రీరామకృష్ణులు, అతడికి నిష్ఠ అనేది ఉంది. ఒకంత జపం చేస్తాడు. కానీ అతడు అదో రకం మనిషి. ఆ రోజు బండివాడికి బాడుగా ఇవ్వనే లేదు. నరేంద్రుడు, లేదండి, అతడు నాతో ఇచ్చాననే చెప్పాడు. శ్రీరామకృష్ణులు, అతడి వద్ద పైకం ఎక్కడిది? నరేంద్రుడు, బహుశా రామ్లాల్ వద్ద తీసుకుని ఉండవచ్చు. శ్రీరామకృష్ణులు, నువ్వు అతన్ని వివరంగా అడిగావా? ఒకసారి నేను అమ్మను ఇలా ప్రార్థించాను, అమ్మా, హాజ్రాలో కపటం అనేది కనుక ఉన్నట్లయితే అతన్ని ఇక్కడ నుండి వైదొలగించు. పిదప హాజ్రాకు ఆ సంగతి చెప్పాను. కొన్ని రోజుల తర్వాత హాజ్రా నా వద్దకు వచ్చి, చూస్తున్నారు కదా, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అన్నాడు. శ్రీరామకృష్ణులతో సహా అందరూ నవ్వారు. కానీ అటు పిదప కొన్ని రోజులకే అతడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హాజ్రాను ఏదో విధంగా పంపించమని, కన్నీళ్లతో తాను దాదాపు ఏమీ చూడలేకపోతున్నానని హాజ్రా తల్లి రామ్లాల్ ద్వారా నాకు కబురు పంపింది. నేను హాజ్రాకు ఎంతగానో చెప్పి చూశాను. పాపం ముసలి తల్లి, కనీసం ఒక్కసారైనా వెళ్ళి చూసిరా అన్నాను. కానీ అతడు మాత్రం నా మాట వినలేదు. చివరకు పాపం ఆ ముసలి తల్లి అతడి కోసం ఏడుస్తూనే ప్రాణాలు వదిలిందట. నరేంద్రుడు, ఈసారి ఊరికి పోతాడు. శ్రీరామకృష్ణులు, ఇప్పుడు ఆ ఊరికి పోతాడు. వాడో దొంగ వెధవ ధూర్తుడు. వాడి సంగతి నీకు తెలియదు. సింధీలో హాజ్రా కొన్ని రోజులు బస చేశాడని గోపాల్ నాతో చెప్పాడు. అక్కడి వాళ్ళు అతడికి బియ్యం, నెయ్యి మొదలైన సంభారాలు ఇచ్చేవారట. అతడు వారితో, నేను ఇటువంటి నాసిరకం బియ్యం, నెయ్యి తింటానా ఏమిటి అనేవాడట. అతడు భాట్పారాకు చెందిన ఈశాన్తో పాటు అక్కడకు వెళ్ళి ఉన్నాడు. తాను బయలుకు వెళ్ళడానికి ఈశాన్ను నీరు తెమ్మని చెప్పేవాడట. అది అక్కడి బ్రాహ్మణులకు కోపం కలిగించింది. నరేంద్రుడు, ఆ విషయం కూడా హాజ్రాతో మాట్లాడానండి. ఈశాన్ బాబే నీరివ్వడానికి స్వయంగా ముందుకు వచ్చాడని అతడు చెప్పాడు. పైగా భాట్పారాలోని బ్రాహ్మణులు అనేకులు అతడికి గౌరవ మర్యాదలు కూడా చూపేవారట. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అతడు చేసిన జపతపాలకు లభించిన కొద్దిపాటి ఫలం అది. మరో విషయం, శారీరక లక్షణాలు కూడా మనిషి యొక్క ఆధ్యాత్మిక ప్రవృత్తిని సూచిస్తాయి. పొట్టిగా ఉండటం, శరీరం అక్కడక్కడా వంకర్లు తిరిగి ఉండటం మంచి లక్షణాలు కావు. అటువంటి లక్షణాలు ఉన్న వారికి ఆధ్యాత్మిక జ్ఞానం ప్రాప్తించడానికి చాలా కాలం పడుతుంది. భవనాథ్ మహాశయ, అలాంటి మాటలను మాట్లాడటం ఎందుకు? వాటిని అలా ఉండనివ్వండి. శ్రీరామకృష్ణులు, నన్ను అపార్థం చేసుకోవద్దు. నరేంద్రుడితో లోకుల స్వభావాన్ని చక్కగా అర్థం చేసుకోగలనని నువ్వు అంటూ ఉంటావు కదా, అందుకే ఇవన్నీ నీకు చెబుతోంది. హాజ్రా లాంటి వ్యక్తుల పట్ల నా వైఖరి ఎలాంటిదో తెలుసా? సాధువు రూపంలో ఉన్న నారాయణుడే కపటి, నీచుడి రూపాలను కూడా ధరిస్తూ ఉంటాడని నేను భావిస్తాను. మహిమతో ఏమయ్యా, నువ్వేమంటావు? అందరూ నారాయణులే కదా. మహిమ, అవునండి, అందరూ నారాయణులే. షష్ఠ పరిచ్ఛేదం.
శ్రీరామకృష్ణులు 3 రకాల ప్రేమలు. గిరీష్ శ్రీరామకృష్ణులతో: మహాశయ, ఏకాంగి ప్రేమ అంటే ఏమిటి? శ్రీరామకృష్ణులు: ఏకాంగి ప్రేమ అంటే ఏకపక్షమైన ప్రేమ. ఉదాహరణకు, నీరు బాతును కోరుకోదు, కానీ బాతు నీటిని ప్రేమిస్తుంది. ఇంకా 3 రకాల ప్రేమలు ఉన్నాయి. అవి సాధారణ ప్రేమ, సమంజస ప్రేమ, సమర్థ ప్రేమ. సాధారణ ప్రేమలో ప్రేమికుడు ఇలా భావిస్తాడు: కేవలం నేను సుఖంగా ఉంటే చాలు, నువ్వు సుఖంగా ఉన్నా సరే లేకపోయినా సరే దానితో నాకు నిమిత్తం లేదు. శ్రీకృష్ణుడి పట్ల చంద్రావళి ఇటువంటి భావాన్నే కలిగి ఉండేది. ఇకపోతే సమంజస ప్రేమ. దీనిలో నేను సుఖంగా ఉండాలి, నువ్వు కూడా సుఖంగా ఉండాలి అనే భావం. ఇది ఉదాత్తమైన ప్రేమ. ఇకపోతే 3వ రకానికి చెందింది సమర్థ ప్రేమ. ఇది అన్నింటికంటే ఉత్కృష్టమైన ప్రేమ. శ్రీకృష్ణుడి పట్ల శ్రీ రాధాదేవి ఇటువంటి ప్రేమను కలిగి ఉండేది. కృష్ణుడి సుఖంలోనే ఆమె సుఖం కూడా ఇమిడి ఉంది. నేను ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు సుఖంగా ఉంటే చాలు అనేటటువంటి భావం. గోపికలు ఈ భావం ఎంతో ఉన్నతమైంది. గోపికలంటే ఎవరో తెలుసా? శ్రీరామచంద్రుడు వనవాసం చేసేటప్పుడు ఆ అరణ్యంలో 60,000 మంది ఋషులు నివసించేవారట. వారందరూ శ్రీరాముణ్ణి దర్శింప ఆరాటపడిపోయారు. అప్పుడు శ్రీరాముడు వారి పట్ల అనురాగంతో నిండిన దృక్కునొక దానిని పరిపాడు. ఫలానా పురాణం ప్రకారం ఆ ఋషులే తర్వాత కాలంలో బృందావనంలోని గోపికలుగా జన్మించారు. ఒక భక్తుడు: మహాశయ, ఆంతరంగికులు అంటే ఎవరు? శ్రీరామకృష్ణులు: దీన్ని ఒక ఉదాహరణ ద్వారా వివరిస్తాను. సభామండపంలో స్తంభాలు లోపల ఉంటాయి, బయట కూడా ఉంటాయి. ఆంతరంగికులు లోపలి స్తంభాలను పోలి ఉంటారు. సర్వదా గురువు సామీప్యంలో ఉండేవారే ఆంతరంగికులు. శ్రీరాముడు, భరద్వాజుడు జ్ఞానభక్తి యోగాల సమన్వయం. మహిమాతో జ్ఞాని అయినవాడు భగవద్రూపాన్ని కోరుకోడు, భగవదవతారాన్ని కోరుకోడు. శ్రీరామచంద్రుడు వనవాసం చేసేటప్పుడు ఆయన ఎంతోమంది ఋషులను కలుసుకోవటం తటస్థించింది. వారు ఎంతో ఆదరంతో శ్రీరాముణ్ణి తమ ఆశ్రమాలకు తోడ్కొని వెళ్ళి సత్కరించారు. ఆయనతో వాళ్ళు ఇలా అన్నారు: ఓ రామా, నేడు నిన్ను దర్శించటంతో మా జన్మలు సార్థకమయ్యాయి. కానీ మేము నిన్ను దశరథ తనయుడిగానే ఎరుగుదుము. భరద్వాజాది మునులు నిన్ను భగవదవతారంగా పేర్కొంటారు, కానీ మేము మాత్రం అలా పేర్కోము. మేము ఆ అఖండ సచ్చిదానందుణ్ణే ధ్యానిస్తాం. శ్రీరాముడు వారి పట్ల ప్రసన్నుడై చిరునవ్వు నవ్వాడు. ఓ, ఆ కాలంలో నేను ఎటువంటి స్థితిలో ఉండేవాడినని నా మనస్సు అఖండ సచ్చిదానందంలో లీనమైపోయేది. ఆ విధంగా ఎన్నో రోజులు గడిచిపోయేవి. అప్పుడు భక్తిని, భక్తులను కూడా త్యజించి వేశాను. జడుడనైపోయాను. నా తలను గూర్చిన ఎరుక కూడా ఉండేది కాదు. ప్రాణాలు పోతున్నట్లు అనిపించేది. రామ్లాల్ పినతల్లిని, మాతృమూర్తి శారదాదేవి పిలిపిద్దాము అనుకున్నాను. గదిలోని చిత్రపటాలన్నింటినీ తొలగించమని చెప్పాను. మళ్ళీ బాహ్యస్పృహ కలిగాక మనస్సు సాధారణ స్థాయికి దిగివచ్చేటప్పుడు ప్రాణాలు కొట్టుకుపోయేవి. చివరకు మనస్సును దేనిపైన నిలిపి ఉంచటమా అని ఆలోచించాను. తర్వాత దానిని భక్తులపై నిలిపాను. అప్పుడు అందరినీ నాకు ఏమైంది అని ప్రశ్నించేవాడిని. భోలానాథ్ ముఖర్జీ ఆ సమయంలో కాళీ ఆలయంలో లెక్కలు రాసే గుమాస్తాగా ఉండేవాడు. పిదప కోశాధికారి అయ్యాడు. ఇలా అన్నాడు: మహాభారతంలో ఈ స్థితి గురించిన వివరణ ఉంది. సమాధి స్థితుడైన వ్యక్తి ఆ స్థితి నుండి సాధారణ స్థాయికి దిగి వచ్చినప్పుడు ఎలా జీవించగలడు? అందుకే అతడికి భక్తుల సాంగత్యం అవసరం అవుతుంది. అలా కానట్లయితే అతడు తన మనస్సును మరి దేని మీద నిలపగలడు? 7వ పరిచ్ఛేదం: జీవుని మరియు అవతార పురుషుల సమాధి స్థితుల్లో వ్యత్యాసం. మహిమ. శ్రీరామకృష్ణులతో: సమాధి స్థితి నుండి మామూలు స్థితికి ఎవరైనా తిరిగి రాగలరా? శ్రీరామకృష్ణులు మహిమతో లోస్వరంలో: ఈ విషయం నీకు విడిగా ఉన్నప్పుడు చెబుతాను. నువ్వే ఈ విషయం వినడానికి యోగ్యుడవు. కువరసింగ్, ఒక సిపాయి కూడా ఇదే విషయం అడిగాడు. జీవుడు భగవంతుడి మధ్య చాలా వ్యత్యాసం ఉంది.
సాధన భజనలు చేయడం ద్వారా జీవుడు ఏదో రకంగా సమాధి స్థితిని పొందగలడు, కానీ ఆ స్థితి నుండి తిరిగి రాలేడు. కానీ అవతార పురుషులు సమాధి స్థితిని పొందిన పిదప కూడా సాధారణ స్థితికి రాగలుగుతారు. జీవుడు ఒక రాజోద్యోగి లాంటివాడు. అతడు రాజుగారి 7 భవనంలో అయితే బయట ఉన్న దర్బారు వరకు మాత్రమే పోగలడు. కానీ రాకుమారుడు మాత్రం 7 అంతస్తుల్లోనూ యథేచ్ఛగా రాకపోకలు సాగించగలడు. మళ్ళీ బయటకు కూడా రాగలడు. సమాధి స్థితి నుండి ఎవరూ బయటకు రాలేరని ప్రతి ఒక్కరూ అనటం కద్దు. మరి అలాంటప్పుడు శంకరులు, రామానుజులు మొదలైన వారి సంగతి ఏమంటావు? వారు విద్యానేనును నిలుపుకున్నారు మహిమ. అవునవును, లేకుంటే వారు అటువంటి గ్రంథాలన్నీ రాయగలిగి ఉండేవారు కాదు. శ్రీరామకృష్ణులు, ఇంకా ప్రహ్లాదుడు, నారదుడు, హనుమంతుడు వీరు కూడా సమాధి స్థితి అనంతరం భక్తిని నిలుపుకున్నారు మహిమ. అవునండి, జ్ఞాన చర్చలు సమాధి తర్వాతే జ్ఞానం, విద్య నేను. శ్రీరామకృష్ణులు కొందరు జ్ఞాన చర్చలు చేసి తమ గురించి ఎంతో గొప్పగా ఊహించుకుంటారు. వారు బహుశా ఒకంత వేదాంతం ఏమైనా చదివి ఉంటారు. కానీ యథార్థ జ్ఞానం కలిగినప్పుడు అహంకారం అనేది ఉండదు. అంటే సమాధి స్థితి పొందినప్పుడు మనిషి భగవంతుడితో ఏకం అయినప్పుడు అహంకారం అనేది ఉండదు. సమాధి స్థితి కలగనిదే యథార్థ జ్ఞానలబ్ధి అసాధ్యం. అలాంటి స్థితి కలిగినప్పుడు ఆ వ్యక్తి భగవంతుడితో ఏకం అయిపోతాడు. ఆ తర్వాత అతడికి అహం అనేది ఉండదు. ఇది ఎలాంటిదో తెలుసా? మిట్ట మధ్యాహ్న సమయంలో సూర్యుడు నడినెత్తి మీదకు వస్తాడు. అప్పుడు నువ్వు నలువైపులకు తిరిగి చూసినా నీ నీడ కనిపించదు. అదేవిధంగా యథార్థ జ్ఞానం కలిగినప్పుడు, సమాధి స్థితిని పొందినప్పుడు అహం అనే నీడ ఉండదు. యథార్థ జ్ఞానం పొందిన పిదప అహం అనేది ఉన్నట్లయితే అది విద్యా నేను, భక్తి నేను, దాసుడననే నేనుగా తెలుసుకో. అది అవిద్యా నేను కాదు. ఇంకా జ్ఞానం, భక్తి అనే 2 మార్గాలు ఉన్నాయి. ఏ మార్గం గుండా వెళ్ళినా సరే నువ్వు చేరుకునేది ఆ భగవంతుణ్ణే. భగవంతుడి పట్ల జ్ఞాని ఒక విధమైన భావం కలిగి ఉంటాడు. భక్తుడు మరో విధమైన భావం కలిగి ఉంటాడు. జ్ఞాని యొక్క భగవంతుడు తేజోమయుడు, భక్తుడి భగవంతుడు రసమయుడు. దేవి మహత్యం, జగజ్జనని మాయ. భవనాథ్ శ్రీరామకృష్ణులకు సమీపంగా కూర్చొని ఆయన మాటలను శ్రద్ధగా వింటున్నాడు. అతడు నరేంద్రుడి సహచరుడు. మొదట్లో బ్రహ్మ సమాజానికి వెళ్తూ ఉండేవాడు. భవనాథ్ శ్రీరామకృష్ణులతో, అయ్యా, ఒక సంగతి అడగాలని అనుకుంటున్నాను. చెండి, దేవి మహత్యం నాకు అర్థం కావడం లేదు. అందులో జగజ్జనని జీవులనందరినీ హతమార్చుతున్నట్లు రాసి ఉంది. దీని అర్థం ఏమిటి? శ్రీరామకృష్ణులు, అదంతా ఆమె లీల. నేను కూడా ఆ విషయం గురించి ఆలోచించేవాణ్ణి. తరువాత అంతా మాయగానే దర్శించాను. ఆమె చేసే సృష్టి మాయే, ఆమె సలిపే సంహారం కూడా మాయే. ఇంటి డాబా మీద భోజనానికి విస్తళ్ళు వేశారు. గిరీష్ వచ్చి శ్రీరామకృష్ణులను, భక్తులను భోజనానికి ఆహ్వానించాడు. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. వెన్నెలతో కలిసి జగత్తు చిరునవ్వులు చిందిస్తున్నట్లుగా తోస్తోంది. భక్తులందరూ భోజనానికి కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు వారికి ఎదురుగా ఆసీనులయ్యారు. అందరి హృదయాలు ఆనందభరితమై ఉన్నాయి. నరేంద్రుడు శ్రీరామకృష్ణులకు ఎదురుగా ఉన్న పంక్తిలో కూర్చొని ఉన్నాడు. అతన్ని చూడగానే శ్రీరామకృష్ణుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మధ్య మధ్యలో ఆయన అతడి క్షేమ సమాచారాల గురించి విచారిస్తున్నారు. భోజనం చేస్తూ ఆయన హఠాత్తుగా లేచి తమకు వడ్డించిన పుచ్చకాయ షర్బతు, పెరుగులను 2 చేతులతోనూ పట్టుకొని నరేంద్రుడి వద్దకు వచ్చారు. అతడితో, నాయన, ఇదిగో ఇవి తీసుకో అన్నారు. తర్వాత ఆయన తమ ఆసనంలో కూర్చున్నారు. 8వ పరిచ్ఛేదం. హాజరా విషయంగా నరేంద్రుడితో శ్రీరామకృష్ణులు. శనివారం మే 9, 1885. అప్పుడు సమయం మధ్యాహ్నం 3 గంటలు అవుతోంది. శ్రీరామకృష్ణులు బలరాం ఇంటి ముందు గదిలో భక్తులతో ఆనందంగా కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు, మా, భవనాథ్, పూర్ణుడు, పల్టు, చిన్న నరేంద్రుడు, గిరీష్, రామ్, వినోద్, ద్విజుడు తదితరులు ఆయన చుట్టూ కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో బలరాం అక్కడ లేడు. జబ్బు చేయడంతో వాతావరణ మార్పు కోసమని ముంగేర్ వెళ్ళి ఉన్నాడు. అతడి పెద్ద కుమార్తె వీరినందరినీ ఆహ్వానించి పెద్ద ఉత్సవమే జరిపింది. విందు భోజనంతో సత్కరించింది. భోజనానంతరం శ్రీరామకృష్ణుడు కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. శ్రీరామకృష్ణుడు పదే పదే మాను ఇలా అడుగుతున్నారు. నాది ఉదార స్వభావమేనా? చెప్పు.
భవనాథ్ నవ్వుతూ ఆయన్ను అడగటం ఎందుకు, ఆయన ఉలకడు పలకడు అన్నాడు. ఇంతలో ఒక హిందుస్థానీ బిచ్చగాడు వచ్చి భక్తుల అనుమతితో 1-2 పాటలు పాడాడు. అవి నరేంద్రుడికి నచ్చాయి. అతడు బిచ్చగాడిని ఇంకా పాడమన్నాడు. శ్రీరామకృష్ణులు చాలు చాలు, ఇక అక్కర్లేదు, డబ్బులు ఎక్కడున్నాయి? నరేంద్రుడితో, నువ్వు పాడమని అయితే చెప్పావు కానీ డబ్బులు ఇచ్చేవారెవరు? ఒక భక్తుడు నవ్వుతూ, మహాశయ, మీరలా దిండును ఆనుకుని కూర్చోవడం చూసి ఆ బిచ్చగాడు మిమ్మల్ని పెద్ద జమీందారుగా భావించి ఉండవచ్చు. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, జబ్బు మనిషిని కూడా అనుకోవచ్చును కదా. అటుపై హాజరా అహంకారం గురించిన ప్రస్తావన వచ్చింది. అతడు ఏదో కారణంగా దక్షిణేశ్వరం వదిలిపోవలసి వచ్చింది. నరేంద్రుడు హాజరా తనకు అహంకారం ఉండేదని ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. శ్రీరామకృష్ణులు అతడి మాటలు నమ్మవద్దు. మళ్లీ దక్షిణేశ్వరం రావటానికి ఇలాంటి ఎత్తులు వేస్తూ ఉంటాడు. భక్తులతో, హాజరా ఎంతో ఉత్తముడు అనేది నరేంద్రుడి అభిప్రాయం. నరేంద్రుడు, ఇప్పుడు కూడా నా అభిప్రాయం అదే. శ్రీరామకృష్ణులు, ఇంత విన్న తర్వాత కూడానా? నరేంద్రుడు, అతడిలో కొన్ని లోపాలు ఉంటే ఉండవచ్చు, కానీ సుగుణాలు అనేకం. శ్రీరామకృష్ణులు, హాజరాకు మంచి నిష్ఠ అనేది మాత్రం ఉంది. అతడు ఒక్కోసారి నాతో ఇలా అన్నాడు, ప్రస్తుతం మీకు నేనంటే నచ్చటం లేదు కదా, కానీ తర్వాత నన్ను వెతుక్కుంటూ మీరే వస్తారు. శ్రీరాంపూర్ నుండి ఒక గోస్వామి వచ్చాడు. అతడు అద్వైత గోస్వామి వంశజుడు. దక్షిణేశ్వరంలో 1-2 రోజులు ఉండాలన్నది అతడి అభిలాష. నేను సాదరంగా అతన్ని అక్కడ బస చేయమని చెప్పాను. అప్పుడు హాజరా నాతో, అతన్ని ఆలయ నిర్వహణాధికారి వద్దకు పంపివేయండి అన్నాడు. అతడి ఉద్దేశం ఏమిటో తెలుసా? గోస్వామికి పాలు పళ్ళు కావలసి వస్తే తన వాటాలో నుండి ఇవ్వవలసి వస్తుందనే అతడి భయం. నేను హాజరాతో ఇలా అన్నాను, ఓరి నీచుడా, అతడు గోస్వామి వంశజుడని నేను అతడికి సాష్టాంగ నమస్కారం చేస్తాను. మరి నువ్వు సంసారంలో జీవించి కామినీ కాంచనాలలో మునిగి నానా రకాల పనులు చేసిన తర్వాత ఏదో కొద్దిగా జపం చేస్తున్నాననే భావంతో ఇంతటి అహంకారమా? సిగ్గులేదు? హాజరా శ్రీరామకృష్ణుల్లో సత్వగుణం పాలు ఎంత? సత్వగుణం ద్వారా భగవంతుణ్ణి పొందవచ్చు. రజస్తమో గుణాలు మనిషిని భగవంతుడి నుండి దూరం చేస్తాయి. సత్వగుణాన్ని తెలుపు రంగుతోనూ, రజోగుణాన్ని ఎరుపు రంగుతోనూ, తమోగుణాన్ని నలుపు రంగుతోనూ పోలుస్తారు. ఒకసారి నేను హాజరాతో, ఎవరికి ఎంత సత్వగుణం ఉందో చెప్పు అన్నాను. అందుకు అతడు ఇలా అన్నాడు, నరేంద్రుడికి 16 అణాల, అనగా రూపాయికి 16 అణాలు సత్వగుణం ఉంది. నాకు మాత్రం రూపాయి మీద 2 అణాలు ఎక్కువే ఉంది. మరి నా సంగతో అని నేను అడిగేసరికి అతడు, మీకింకా ఎరుపు రంగు ఛాయలు ఉన్నాయి, మీకున్నది ముప్పావలాయే అన్నాడు. అందరూ నవ్వారు. హాజరా దక్షిణేశ్వరంలో కూర్చొని జపం చేసుకునేవాడు. ఒకవైపు జపమాల తిప్పుతూనే మరోవైపు దళారి పని చేస్తూ ఉండేవాడు. అతడు 1-2 వేల రూపాయల అప్పు తీర్చవలసి ఉంది. ఆలయంలోని వంట బ్రాహ్మణుల గురించి ఈసడిస్తూ మాట్లాడేవాడు. ఇలాంటి వారితో నేను మాట్లాడటమా అంటూ ఉండేవాడు. అందరూ నవ్వారు. కోరిక భగవత్ప్రాప్తికి అవరోధం. భగవంతునిది బాలక స్వభావం. విషయం ఏమిటో తెలుసా? ఏ కాస్తైనా కోరిక అనేది ఉన్నట్లయితే భగవంతుణ్ణి ప్రాప్తించుకోలేము. ధర్మం అతి సూక్ష్మమైనది. సూదిలోకి దారం ఎక్కించేటప్పుడు దారంలో ఒక్క నూలుపోగు విడివడి ఉన్నా సరే దానిని సూదిలోకి ఎక్కించలేము. కొందరు 30 ఏళ్ల పాటు జపం చేసి ఉంటారు. అయినప్పటికీ ఏం ప్రయోజనం? కుళ్ళిపోతూ ఉన్న పుండు మామూలు మందులతో మానదు. దానికి పిడకలు కాల్చి వాతలు పెట్టవలసి ఉంటుంది. కోరికలు ఉన్నట్లయితే సాధన ఎన్ని చేసినప్పటికీ యోగం సిద్ధించదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, భగవత్కృప కలిగినట్లయితే, ఆయన కనుక అనుగ్రహించినట్లయితే ఒక్క క్షణంలోనే యోగం సిద్ధిస్తుంది. 1000 ఏళ్లుగా చీకటితో నిండిన గదిలోకి ఎవరైనా దీపాన్ని తీసుకుని వస్తే ఆ గది ఒక్క క్షణంలో ప్రకాశవంతం అవుతుంది కదా. అలాంటిదే ఇదేను. పేదబాలుడొకడు ఒక పెద్ద ఆసామి దృష్టిలో పడ్డాడు. ఆయన ఆ పేదవాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. వెంటనే ఆ పేదవాడికి ఇల్లు, వాకిలి, పొలం, పుట్ర, బండ్లు, వాహనాలు, సేద్యగాండ్రు అన్నీ చేకూరాయి. ఒక భక్తుడు, మహాశయ, భగవత్కృప ఎలా లభ్యమవుతోంది? శ్రీరామకృష్ణులు, భగవంతుడి ఇది బాలక స్వభావం. పిల్లవాడొకడు జేబులో రత్నాలు పెట్టుకుని ఇంటి గడప మీద కూర్చొని ఉన్నాడు అనుకుందాం.
దారిలో ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు. వారిలో చాలామంది ఆ బాలుణ్ణి రత్నాలు ఇవ్వమని అడుగుతారు. కానీ ఆ పిల్లవాడు ముఖం పక్కకు తిప్పుకొని ఊహు నేను ఇవ్వనంటే ఇవ్వను అంటాడు. అయితే కాసేపటి తర్వాత ఎవరో వ్యక్తి ఆ దారిన వెళ్తున్నాడు అనుకుందాం. అతడు రత్నాలు కావాలని కూడా అడగడు. అయినా సరే ఈ బాలుడు అతడి వెంట పరుగు పరుగున వెళ్ళి రత్నాలన్నింటినీ బలవంతంగా ఆ వ్యక్తి చేతిలో పెడతాడు. త్యాగంతోనే భగవల్లబ్ధి. శ్రీరామకృష్ణుల తోడు భూతం దృష్టాంతం. త్యాగం లేకుండా భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోలేము. నా మాటలను ఎవరు ఆలకిస్తారు? నా భావాలను అర్థం చేసుకుని నాకు తోడుగా ఉండే వ్యక్తి ఎవరైనా దొరుకుతారా అని నేను చూస్తున్నాను. మంచి భక్తుణ్ణి ఎవరినైనా చూస్తే ఓ ఇతడు నాకు తోడుగా ఉంటాడని తలుస్తాను. తీరా చూస్తే అతడు మరోలా ప్రవర్తించటం గమనిస్తాను. ఒక భూతం తనకు తోడుగా ఉండటానికి ఎవడైనా దొరుకుతాడా అని వెతుకుతూ ఉండేది. శని మంగళవారాలలో దుర్మరణం చెందిన వారు భూతాలవుతారు. అందువల్ల శని మంగళవారాల్లో ఆ విధంగా ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించే సూచనలు ఉంటే ఈ భూతం అక్కడకు ఒక పరుగున వెళ్ళేది. కనీసం ఎప్పటికైనా నాకు ఒకడు తోడు దొరకనున్నాడు అని తలచేది. కానీ తీరా వెళ్ళి చూసేసరికి ఆ వ్యక్తి లేచి నిలబడేవాడు. అతడు బహుశా ఇంటి పైకప్పు నుండి జారి కిందపడి స్పృహ కోల్పోయి ఉంటాడు. ఎలాంటి ప్రమాదము లేకుండా బయటపడతాడు. మధుర్బాబుకు ఒకసారి భావపారవస్యం కలిగింది. ఎప్పుడు చూసినా తాగుబోతులా ఉండేవాడు. ఏ పని చేసుకోలేకపోయేవాడు. అప్పుడు అందరూ ఇలా అన్నారు, ఈయనకు ఇలా అయిపోతే మరి ఈయన జమీందారీ వ్యవహారాలన్నీ ఎవరు చూస్తారు? చిన్న పూజారి శ్రీరామకృష్ణులు ఆయనకు ఏదో మందు పెట్టాడు. నరేంద్రుడు ఇక్కడకు వచ్చిన కొత్తల్లో అతడి ఛాతిని చేతితో స్పృశించగానే అతడు బాహ్యస్పృహ కోల్పోయాడు. మళ్ళీ స్పృహ రాగానే ఏమండి మీరు నాకు అలా ఎందుకు చేశారు? నాకు అమ్మా నాన్న ఉన్నారు సుమా అన్నాడు. నేను నాది అన్నది అజ్ఞాన జనితం. సంసారం మిథ్య. గురువు శిష్యుడు కథలు. ఒక గురువు తన శిష్యుడితో ఇలా అన్నాడు, సంసారం అనేది మిథ్య. నువ్వు నాతో పాటు వచ్చే. శిష్యుడు, అయ్యా మా అమ్మ నాన్న భార్య వీరందరూ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు. వీరిని వదిలి ఎలా రాగలను అన్నాడు. అందుకు గురువు అతడితో, నువ్వు నావాళ్ళు అంటున్నావు నిజమే. పైగా వారు నిన్ను ప్రేమిస్తున్నారు అంటున్నావు. అయితే ఇదంతా నీ భ్రమే. నేను నీకొక కిటుకు నేర్పుతాను. దాని ద్వారా వారు నిజంగానే ప్రేమిస్తున్నారా లేదా అనే విషయం నీకు అర్థమవుతుంది అన్నాడు. ఇలా పలికి గురువు శిష్యుడికి ఒక గుళిక ఇచ్చి, ఇంటికి వెళ్ళాక దీన్ని మింగు. దీని ప్రభావంతో నువ్వు పీనుగువలే బిగుసుకు పడిపోతావు. అయితే నీకు స్పృహ తప్పదు. చుట్టూ జరిగేదంతా వినగలవు, చూడగలవు. నేను వచ్చాక మళ్ళీ క్రమంగా సాధారణ స్థితికి వచ్చేస్తావు అని చెప్పాడు. శిష్యుడు ఇంటికి వెళ్ళి గురువుగారు చెప్పినట్లే చేశాడు. శవంలా పడిపోయాడు. ఇంట్లో ఏడ్పులు పెడబొబ్బులు మొదలయ్యాయి. తల్లి, భార్య ఇంకా తక్కిన వారందరూ గుండెలు బాదుకుంటూ నేలపై పొడి దొర్లుతూ విలపించసాగారు. అదే సమయంలో ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి ఏమైందని అడిగాడు. ఇతడు చనిపోయాడు అన్నారు వారందరూ. బ్రాహ్మణుడు శిష్యుడి నాడి పరీక్షించి, అరే ఇదేమిటి, ఇతడు చనిపోలేదు. నేనొక ఔషధం ఇస్తాను. అది పుచ్చుకోగానే మళ్ళీ మామూలు మనిషే పోతాడు అన్నాడు. ఆ మాట వినగానే ఇంట్లోని వారందరి ఆనందానికి హద్దు లేకపోయింది. స్వర్గం భువికి దిగి వచ్చినట్లు వారికి తోచింది. కానీ మీకు ఒక సంగతి చెప్పాలి అంటూ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, ఈ ఔషధాన్ని ముందుగా మరో వ్యక్తి సేవించాలి. ఆ తర్వాత మిగిలిన దానిని ఇతడు సేవించాలి. అయితే ఔషధాన్ని ముందుగా పుచ్చుకున్న వ్యక్తి మరణిస్తాడు. మీరందరూ ఇతడికి కావలసిన వారే కదా. మీలో ఎవరో ఒకరు ఈ ఔషధాన్ని తప్పక సేవిస్తారనే అనుకుంటున్నాను. ఇతడి తల్లి, భార్య ఇంతగా గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారే, ఔషధం పుచ్చుకోవడానికి వీరికి నిశ్చయంగా ఎలాంటి సంకోచము ఉండబోదు. ఆ మాట వినగానే వారందరూ ఏడుపు మాని ముఖాముఖాలు చూసుకోసాగారు. ఆ వ్యక్తి తల్లి, ఇంత పెద్ద సంసారమే, నేను పోతే దీన్నంతా ఎవరు చూసుకుంటారు అంటూ చింతాక్రాంతురాలైపోయింది. కొన్ని క్షణాల క్రితమే అయ్యో నాకేం కర్మ దాపురించింది అంటూ విలపిస్తున్న భార్య, పోయేవాళ్ళెవరో పోయారు, నేను కనుక పోతే ఈ పసిపిల్లలను ఎవరు చూసుకుంటారు అని పలికి ఊరకుండిపోయింది. శిష్యుడు ఇదంతా చూస్తూ వింటున్నాడు. అతడు వెంటనే లేచి నిలబడి గురువుతో ఇలా అన్నాడు, గురువర్య పదండి వెళ్దాం, నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను.
అందరూ నవ్వారు. మరొక శిష్యుడు తన గురువుతో ఇలా అన్నాడు, గురువర్య, నా భార్య నన్ను ఎంతగానో సేవిస్తుంది. ఆమె కోసమే నేను సంసారం లేకుండా ఉన్నాను. ఆ శిష్యుడు హఠయోగం అభ్యసించేవాడు. శిష్యుడు తన భార్యను పరీక్షించడానికని గురువు అతడికి ఒక ప్రక్రియ నేర్పించాడు. ఒకరోజు అతడి ఇంట్లో ఏడ్పులు పెడబొబ్బులు మొదలయ్యాయి. ఇరుగు పొరుగు వారు వచ్చి చూసేసరికి ఆ హఠయోగి అంటే శిష్యుడు ఆసనంపై కూర్చొని ఉన్నాడు. దేహమంతా వంకర్లు తిరిగి బిగుసుకుపోయి ఉంది. అందరూ అతడి ప్రాణం పోయింది అనుకున్నారు. అతడి భార్య నేల మీద పడి విలపిస్తూ ఇలా అంటోంది, అయ్యో, నాకు ఇదెక్కడి గ్రహచారం దాపురించింది. అయ్యో, మీరు మా కోసం ఏం కూడబెట్టారు, ఏం చేశారు అమ్మలారా, అక్కలారా? ఇలా జరుగుతుందని నేను ఎన్నడూ ఊహించనైనా లేదు. ఇంతలో బంధువులు వచ్చి శవాన్ని బయటకు తీసుకుపోవటానికి మంచం తెచ్చారు. కానీ అప్పుడు వారికి ఒక ఇబ్బంది ఎదురైంది. శిష్యుడి దేహం వంకర్లు తిరిగి బిగుసుకుపోయి ఉండటం చేత ఇంటి ద్వారం గుండా దాన్ని బయటకు తీసుకురాలేకపోతున్నారు. ద్వారం ఇరుకైపోయింది. అప్పుడు పొరుగింటి వ్యక్తి పరుగున వెళ్ళి ఒక గొడ్డలి తీసుకువచ్చాడు. దానితో ద్వారబంధం పగలగొట్టసాగాడు. ఆ శబ్దం వినడంతో నేల మీద పడి విలపిస్తున్న ఆ ఇల్లాలు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏడుస్తూనే, ఏమయ్యా, మీరేం చేస్తున్నారు అని అడిగింది. ఆ దేహాన్ని బయటకు తీసుకులేకపోతున్నాము, అందుకని ద్వారబంధాన్ని పగలగొడుతున్నాము అన్నారు వారు. అప్పుడు ఆ ఇల్లాలు, అయ్యో, అలాంటి పని మాత్రం చేయకండి. నేనిప్పుడు వితంతువునైపోయాను కదా, నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు. పైగా ఈ పసికందును పెంచాలి. ఈ ద్వారాన్ని పగలగొట్టినట్లయితే మళ్ళీ కొత్తది చేసే తాహతు నాకు లేదు. ఆయన నొసటి వ్రాత ప్రకారం ఆయనకు ఏం జరగాల్సి ఉందో అది జరిగింది. శవాన్ని బయటకు తీసుకువెళ్ళడానికి ఆయన కాళ్ళు చేతులు నరకండి అంది. అప్పుడు శిష్యుడు ఉన్నట్టుండి లేచి నిలబడ్డాడు. అప్పటికి ఔషధ ప్రభావం తగ్గిపోయింది. భార్యతో, నీచురాలా, నా కాళ్ళు చేతులు నరుకుతావా అన్నాడు. అలా అంటూనే ఇల్లు విడిచిపెట్టి గురువుతో సహా వెళ్ళిపోయాడు. అందరూ నవ్వారు. అనేక మంది స్త్రీలు ఏడుస్తున్నట్లు నటిస్తారు. ఏడవలసి వస్తుందని వారు ముందుగానే ముక్కునత్తును తక్కిన ఆభరణాలన్నింటినీ తీసివేస్తారు. వాటిని ఒక పెట్టెలో పెట్టి తాళం వేసి భద్రపరుస్తారు. ఆ తర్వాత గుండెలు బాదుకుంటూ నేల మీద పడి, అమ్మలారా, అక్కలారా, చూడండి, నాకెక్కడి కర్మ దాపురించిందో అంటూ విలపిస్తారు. నవమ పరిచ్ఛేదం. అవతారవాదం. నరేంద్రుడు, గిరీశ్. నరేంద్రుడు: రుజువు లేకుండా భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడని ఎలా విశ్వసించగలను? గిరీశ్: విశ్వాసం అన్నదే దానికి రుజువు. ఈ వస్తువు ఇక్కడ ఉంది అనడానికి రుజువు ఏమిటి? విశ్వాసమే దానికి రుజువు. ఒక భక్తుడు: బాహ్య ప్రపంచం అన్నది మనకు బాహ్యంలో ఉంటుంది అన్న తత్వవేత్తలు రుజువు చేయగలిగారా? అది మన తిరుగులేని విశ్వాసం అని చెప్పి వదిలేశారే. గిరీశ్ నరేంద్రుడితో: భగవంతుడు నీ ముందుకు వచ్చి నిలబడ్డా సరే, నువ్వు ఆయన్ను విశ్వసించవు. నేను భగవంతుణ్ణి మానవ రూపంలో వచ్చాను అని అబద్ధాలు చెబుతున్నాడని నువ్వు అనవచ్చు. దేవతల అమరత్వం గురించి ప్రస్తావన వచ్చింది. నరేంద్రుడు: దానికి రుజువు ఎక్కడుంది? గిరీశ్: వారు నీ ఎదుట నిలబడ్డా సరే నువ్వు నమ్మవు. నరేంద్రుడు: వారు గత యుగాలలో కూడా ఉన్నారని నాకు రుజువు కావాలి. మా పల్టూతో ఏదో అన్నాడు. పల్టూ నరేంద్రుడితో నవ్వుతూ, అమరత్వానికి అది ఉండకూడదు అనే అవసరం ఏముంది? అమరులు కావాలి అంటే అంతం లేకుంటే చాలు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, నరేంద్రుడు వకీలు పుత్రుడు, పల్టీ డిప్యూటీ మ్యాజిస్ట్రేట్ కుమారుడు. యోగిన్ నవ్వుతూ గిరీశ్ తదితర భక్తులతో, ఇక మీదట ఈయన శ్రీరామకృష్ణులు నరేంద్రుడి మాటలతో ఏకీభవించరు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఒకసారి నేను చాతకపక్షి ఆకాశం నుండి పడే నీరు తప్ప మరే నీరు తాగదని చెప్పాను. చాతకపక్షి మామూలు నీటిని కూడా తాగుతుందని నరేంద్రుడన్నాడు. అప్పుడు నేను అమ్మతో, అమ్మ, మరి నేను చెప్పే విషయాలన్నీ మిథ్యేనా అన్నాను. ఎంతో వ్యధకు లోనయ్యాను. కొన్నాళ్ల తర్వాత నరేంద్రుడు మళ్ళీ వచ్చాడు. గదిలో కొన్ని పక్షులు ఎగురుతూ ఉండటం చూసి అదే అదే అంటూ అరిచాడు. ఏమిటని నేను అడగ్గా, అదే చాతక పక్షి అన్నాడు. చూడబోతే అవన్నీ గబ్బిలాలే. ఆ రోజు నుండి అతడు చెప్పేది నేను అంగీకరించడం లేదు. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణుల దర్శనాలు చిత్రభ్రమల. యదుమల్లిక్ తోటలో నరేంద్రుడు నాతో, మీరు చూసే భగవద్రూపాలన్నీ మీ చిత్తభ్రమలే అన్నాడు. నేను నిశ్చేష్టుడనయ్యాను. అవన్నీ నాతో మాట్లాడతాయి కూడా అన్నాను. నరేంద్రుడు అలా అనుకోవచ్చు అన్నాడు. అప్పుడు నేను
అమ్మ వద్దకు వెళ్ళి విలపించసాగాను. అమ్మ, ఇదేమిటి, ఇలా అయిపోయిందేమిటి? మరి ఇదంతా అసత్యమేనా? నరేంద్రుడు అలా అన్నాడే అని మొరపెట్టుకున్నాను. అప్పుడు నాకు దర్శనీయం అయింది. చైతన్యం, అఖండ చైతన్యం, చైతన్యమయ రూపం. ఆ దైవీ రూపం ఇలా అన్నది, నువ్వు చెప్పేవన్నీ మిథ్య అయినట్లయితే అవి వాస్తవాలతో ఎలా సరిపోలుతున్నాయి? అప్పుడు నేను నరేంద్రుడితో, ఎరా వెధవా, నువ్వు నాకు అపనమ్మకం పుట్టిస్తావా? ఇకపై నువ్వు ఇక్కడకు రావద్దు అన్నాను. శాస్త్రాలు, శబ్దార్థం, మర్మార్థం మళ్ళీ చర్చ కొనసాగింది. నరేంద్రుడు వాదిస్తున్నాడు. నరేంద్రుడి వయస్సు ప్రస్తుతం 22 సంవత్సరాల 4 నెలలు. నరేంద్రుడు గిరీశ్ మా ప్రభృతులతో. మరి నేను శాస్త్రాలను ఎలా విశ్వసించగలను? మహానిర్వాణ తంత్రంలో ఒక చోట బ్రహ్మజ్ఞానం పొందని వాడికి నరకం ప్రాప్తిస్తుంది అని ఉంది. మళ్ళీ అందులోనే మరొక చోట పార్వతీదేవిని ఉపాసించడం మినహా వేరే మార్గం లేదు అని ఉంది. మన సంహితలో మనువు తన గురించే రాశాడు. మోజెస్ పెంట్యాట్యుక్లో తన మృత్యువును గురించే వర్ణించాడు. సాంఖ్యశాస్త్రం ప్రకారం ఈశ్వరా సిద్ధే అంటే భగవంతుడు ఉన్నాడు అనే దానికి రుజువు లేదు. మళ్ళీ సాంఖ్యమే వేదాలను అంగీకరించాలి, వేదాలు నిత్యమైనవి అని కూడా చెప్పింది. కానీ ఇవన్నీ అసత్యమని నేను చెప్పడం లేదు. వీటిని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు నాకు అర్థమయ్యేలా చెయ్యండి. శాస్త్రాలను జనం తమకు ఇష్టం వచ్చినట్లు వివరించారు. మరి ప్రస్తుతం మనం వాటిలో దేన్ని అంగీకరించాలి? శ్వేతవర్ణం కాంతి ఎర్రటి స్ఫటికం ద్వారా వస్తే ఎర్రగాను, పచ్చని స్ఫటికం ద్వారా వచ్చినప్పుడు పచ్చగాను అగుపిస్తుంది. ఒక భక్తుడు భగవంతుడే స్వయంగా గీతోపదేశం చేశాడు. శ్రీరామకృష్ణులు. గీత సకల శాస్త్రాల సారం. సన్యాసుల వద్ద వేరే పుస్తకం ఏది ఉన్నా లేకపోయినా ఒక చిన్న భగవద్గీత పుస్తకం మాత్రం తప్పక ఉంటుంది. ఒక భక్తుడు శ్రీకృష్ణుడే గీతోపదేశం చేశాడు. నరేంద్రుడు. శ్రీకృష్ణుడు చేశాడో లేక మరెవరైనా చేశారో? నరేంద్రుడి పలుకులు విని శ్రీరామకృష్ణులు నివ్వెరపోయారు. శ్రీరామకృష్ణులు. మంచి వాదన జరుగుతోంది. శాస్త్రాలకు శబ్దార్థం, మర్మార్థం అని 2 అర్థాలు ఉన్నాయి. మనం భగవంతుని వచనాలతో సరిపోలే మర్మార్థాన్ని మాత్రమే స్వీకరించాలి. ఉత్తరంలోని విషయాలకు, ఉత్తరం రాసిన వ్యక్తి ముఖతా వెలువడే విషయాలకు మధ్య చాలా తేడా ఉంటుంది. శాస్త్రాలు ఉత్తరంలో వ్రాయబడిన విషయాల వంటివి. భగవంతుడి వచనాలు ముఖతా వెలువడే పలుకులు. నేను అమ్మ ముఖతా వెలువడే పలుకులతో సరిపోలనిదే దేనిని అంగీకరించను. సంభాషణ ప్రస్తుతం భగవదవతారాల గురించి నడుస్తోంది. నరేంద్రుడు. భగవంతుడిపై విశ్వాసం ఉంటే చాలు. ఆయన ఏం చేస్తున్నాడో, ఎక్కడ వేలాడుతూ ఉన్నాడో నాకు అనవసరం. బ్రహ్మాండం అనంతం, అవతారాలు అనంతమే. బ్రహ్మాండం అనంతం, అవతారాలు అనంతమే అన్న పలుకులు వినగానే శ్రీరామకృష్ణులు చేతులు జోడించి ఆహా అన్నారు. మా భవనాథ్తో ఏదో అన్నాడు. భవనాథ్ ఏనుగును చూడనే లేదు. మరి అటువంటప్పుడు అది సూదిలో దూరిందో లేదో నాకు ఎలా తెలుస్తుంది? భగవంతుడి గురించి నాకు తెలియదు. మరి ఆయన మానవ రూపంలో అవతరిస్తాడా లేదా అని తర్క విచారణల ద్వారా ఎలా తెలుసుకోగలం అని మాస్టర్ మహాశయ అంటున్నారు. శ్రీరామకృష్ణులు. భగవంతుడికి అంతా సాధ్యమే. ఆయన గారడీ చేస్తాడు. గారడీవాడు కత్తిని మింగివేస్తాడు, మళ్ళీ బయటకు తీస్తాడు. అతడు రాళ్ళు రప్పలు కూడా మింగుతాడు. 10వ పరిచ్ఛేదం. కర్మకాండ. శ్రీరామకృష్ణుల బ్రహ్మజ్ఞాన స్థితి. ఒక భక్తుడు. గృహస్థులు సంసార బాధ్యతలు నిర్వర్తించవలసిందే, వారు వాటిని పరిత్యజించరాదు అని బ్రహ్మ సమాజస్థులు బోధిస్తారు. గిరీష్. సులభ్ సమాచార్ పత్రికలు ఈ విధంగా రాసి ఉండటం నేను చూశాను. కానీ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి చేయవలసిన కర్మలే సరిగ్గా చేయలేకపోతున్నాం. దానికి తోడు సాంసారిక కర్తవ్యాలు కూడా నిర్వర్తించాలట. శ్రీరామకృష్ణులు చిరునవ్వు నవ్వి మా వంక చూస్తూ కళ్ళతో ఇతడు చెప్పింది వాస్తవమే అన్నట్టు సైగ చేశారు. కర్మకాండ నిర్వర్తించడం అనేది చాలా కష్టమైందని మా అర్థం చేసుకున్నాడు. ఇంతలో పూర్ణుడు వచ్చాడు. శ్రీరామకృష్ణులు. మేము ఇక్కడ ఉన్నట్లు నీకు ఎవరు చెప్పారు? పూర్ణుడు. శారదా ప్రసన్న. శ్రీరామకృష్ణులు భక్తురాండ్రతో, ఇతడికి తినడానికి ఏమైనా ఇవ్వండి. ప్రస్తుతం నరేంద్రుడు పాడటానికి సిద్ధమవుతున్నాడు. శ్రీరామకృష్ణులు భక్తులు అతడి పాట వినడానికి కుతూహలపడుతున్నారు. నరేంద్రుడు పాడటం మొదలుపెట్టాడు.
పల్టు. ఆ పాట పాడరా? నరేంద్రుడు. ఏ పాట? పల్టు. దేవదయాళో దేవకృపాళో. నరేంద్రుడు పాడసాగాడు. మా కోరగా నరేంద్రుడు మళ్ళీ పాడాడు. మా భక్తులలో పలువురు చేతులు జోడించి వినసాగారు. ఆ తర్వాత నరేంద్రుడు మరో పాట పాడాడు. నారాయణ్ కోరిక మేరకు నరేంద్రుడు పాడసాగాడు. తర్వాత నరేంద్రుడు తానుగా ఎంచుకున్న ఒక పాట పాడాడు. ఈ పాట వింటూ శ్రీరామకృష్ణులు గాఢ సమాధి నిమగ్నులు అయ్యారు. నరేంద్రుడు మళ్ళీ పాడాడు. శ్రీరామకృష్ణులు భావావస్థలో ఉన్నారు. గోడకు ఆనుకొని ఉత్తరాభిముఖులై కాళ్ళు ఊపుతూ దిండుపై కూర్చున్నారు. భక్తులు ఆయన చుట్టూ కూర్చొని ఉన్నారు. భావావస్థలో ఆయన జగజ్జననితో ఇలా మాట్లాడసాగారు. ప్రస్తుతం నేను ఇక్కడే భోజనం చేసి వెళ్తాను. నువ్వు వచ్చావా? నువ్వు మూటా ముల్లె సర్దుకొని చోటు నిశ్చయించుకుని వచ్చావా? మళ్ళీ ఇలా కొనసాగించారు. ప్రస్తుతం నాకు ఎవరి సాంగత్యము రుచించటం లేదు. అమ్మా, నేను పాటలు ఎందుకు వినాలి? అవి మనస్సును కాస్త వెలుపలకు తీసుకువస్తాయి. శ్రీరామకృష్ణులు భావావస్థ నుండి క్రమంగా బాహ్య చైతన్యంలోకి వస్తున్నారు. భక్తుల వంక చూస్తూ ఇలా అన్నారు. చేపలను ప్రాణంతో నీటి కుండలో పెట్టేవారిని చూసి మొదట్లో నేను ఆశ్చర్యపోయేవాణ్ణి. వీళ్ళు ఎంతటి క్రూరులు! తర్వాత ఈ చేపలను చంపేస్తారు అనుకునేవాడిని. తర్వాత నా స్థితి మారిపోయినప్పుడు ఈ శరీరాలు కేవలం దిండుగలీబులుగా మాత్రమే తోచేవి. అవి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. భవనాథ్, మరి అలాంటప్పుడు మనిషిని హింసిస్తే పాపం చుట్టుకోదా? చంపవచ్చా? శ్రీరామకృష్ణులు, ఆ స్థితిని పొందినట్లయితే అది సాధ్యమే. అది బ్రహ్మజ్ఞాన స్థితి. ఆ స్థితి అందరికీ కలుగదు. సమాధి స్థితి నుండి 1-2 మెట్లు కిందకు దిగి వచ్చినప్పుడు మాత్రమే భక్తుల సాంగత్యం రుచిస్తుంది. భగవంతుడిలో విద్య అవిద్యలు రెండూ ఉన్నాయి. విద్యామాయ మనిషిని భగవంతుని దిశగా తీసుకువెళ్తుంది. అవిద్యామాయ భగవంతుడి నుండి దూరంగా తీసుకుపోతుంది. జ్ఞానం, భక్తి, దయ, వైరాగ్యం ఇవన్నీ విద్యామాయలోనివి. వీటన్నిటినీ ఆశ్రయించుకోవడం ద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చు. అలాంటి వ్యక్తి మరో మెట్టు ఎక్కగానే భగవంతుణ్ణి చేరుకుంటాడు. బ్రహ్మజ్ఞానం పొందుతాడు. ఆ స్థితిలో భగవంతుడే సమస్తం అయి ఉన్నాడని యథార్థంగా బోధపడుతుంది. యథార్థంగా చూడవచ్చు. త్యాజ్యగ్రాహ్య భావాలు అంటే ఇది త్యజింపదగ్గది, ఇది స్వీకరింపదగ్గది అన్న భావాలు ఉండవు. అతడు ఎవరి మీద కోపగించుకోనూ లేడు. ఒకరోజు బండిలో పోతున్నప్పుడు ఒక ఇంటి వసారాలో 2 వేశ్యలు నిలబడి ఉండటం చూశాను. వారిని సాక్షాత్తు జగజ్జనని స్వరూపిణులుగా గాంచాను. వారిని అలా చూసి ప్రణామం చేశాను. మొట్టమొదట అలాంటి స్థితి కలిగినప్పుడు నేను కాళీమాతను పూజించటం, ఆమెకు నైవేద్యం సమర్పించడం చేయలేకపోయాను. ఆలయ నిర్వహణాధికారి పూజారి నైవేద్యం సమర్పించకుంటే మరి ఏం చేస్తాడట అంటూ అవమానకరంగా ఏదో మాట్లాడాడని హలదారి హృదయులు వచ్చి చెప్పారు. అది విని నేను కేవలం నవ్వాను. కొంచెం కూడా కోపం కలుగలేదు. ఈ బ్రహ్మజ్ఞానం సిద్ధించుకున్న పిదప భగవల్లీలను ఆస్వాదిస్తూ తిరగండి. ఒక సాధువు ఒక నగరంలో చూడదగ్గ స్థలాలన్నింటినీ చూస్తున్నాడు. దారిలో అతడికి మునుపే పరిచయం ఉన్న మరొక సాధువు తారసపడ్డాడు. 2వ సాధువు మొదటి సాధువుతో ఇలా అన్నాడు. ఏమయ్యా, నువ్వు నగరమంతా అంత ఉల్లాసంగా తిరుగుతున్నావు కదా, నీ మూటాముల్లే ఎక్కడా? వాటిని ఎవరైనా దొంగలిచ్చడమైతే జరగలేదు కదా? అందుకు మొదటి సాధువు లేదు, నేను ఒక సత్రంలో గది తీసుకున్నాను. మూటాముల్లే అక్కడ సర్ది పెట్టి గదికి తాళం వేశాను. ప్రస్తుతం ఇలా నగరంలోని వింతలను చూస్తూ తిరుగుతున్నాను అన్నాడు. అందరూ నవ్వారు. భవనాథ్, ఇవి అత్యున్నత స్థితికి చెందిన విషయాలు. మా స్వగతంలో బ్రహ్మజ్ఞానానంతరం భగవల్లీలను చవిచూడడం, సమాధి స్థితి పొందాక సాధారణ స్థితికి దిగిరావడం. శ్రీరామకృష్ణులు మా తదితరులతో బ్రహ్మజ్ఞానం అంత సులువుగా లభిస్తుందా ఏమిటి? మనస్సు నశించకుండా అది సాధ్యం కాదు. గురువు శిష్యుడితో నువ్వు నీ మనస్సును నాకివ్వు, నేను నీకు జ్ఞానం ప్రసాదిస్తాను అన్నాడు. నాంట మనస్సును విచ్చలవిడిగా తిరగనీయవద్దు అనేవాడు. జగత్తు అహంకారం, కుండలు సూర్యుడు దృష్టాంతం. ఈ స్థితిలో కేవలం భగవత్ ప్రసంగాలు, భక్తుల సాంగత్యం మాత్రమే రుచిస్తాయి. రామ్తో, నువ్వు డాక్టర్వు కదా, ఔషధం రక్తంలో కలిసి దానితో ఏకమైనప్పుడే కదా ఔషధం పనిచేస్తుంది. అదేవిధంగా ఆ స్థితిలో బ్రహ్మజ్ఞాని లోపల వెలుపల భగవంతుణ్ణి దర్శిస్తాడు. భగవంతుడే దేహం, మనస్సు, ప్రాణం, ఆత్మలుగా అయి ఉన్నట్లుగా దర్శిస్తాడు. మా స్వగతం విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని జీర్ణించుకోవడం.
శ్రీరామకృష్ణులు మనస్సు నశించగానే బ్రహ్మజ్ఞాన స్థితి కలుగుతుంది. మనస్సు నశించినప్పుడే నేను నేను అంటూ ఉండే అహం నశించిపోతుంది. ఈ స్థితి భక్తి మార్గం ద్వారానూ కలుగుతుంది. జ్ఞాన మార్గం అంటే విచారణ మార్గం ద్వారా కూడా కలుగుతుంది. జ్ఞాన మార్గగాములు నేతి నేతి అంటే ఇదంతా మాయా స్వప్నం లాంటిది అంటూ విచారణ చేస్తారు. ఈ జగత్తును నేతి నేతి అంటూ జగత్తును మాయగా తృణీకరిస్తారు. జగత్తు మాయమైనప్పుడు మిగిలేది జీవులే అంటే అహంకారాలే. అహంకారాన్ని ఒక కుండతో పోల్చవచ్చు. నీటితో నిండి ఉన్న కుండలు 10 ఉన్నాయి అనుకుందాం. వాటిలో సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు. అప్పుడు మనకు ఎందరు సూర్యులు కానవస్తారు? ఒక భక్తుడు 10 బింబాలు కానవస్తాయి. అసలు సూర్యుడు ఉండనే ఉన్నాడు. శ్రీరామకృష్ణులు సరే, వాటిలో ఒక కుండను పగలగొడితే ఎందరు సూర్యులు కనిపిస్తారు? భక్తుడు 9. యథార్థ సూర్యుడు ఒకడు ఉండనే ఉన్నాడు. శ్రీరామకృష్ణులు సరే, 9 కుండలను పగలగొడితే ఎందరు సూర్యులను చూడవచ్చు? భక్తుడు ఒక సూర్యబింబం, ఒక యథార్థ సూర్యుడు. శ్రీరామకృష్ణుడు గిరీస్తూ ఆఖరి కుండను కూడా పగలగొడితే ఏం మిగులుతుంది? గిరీష్ ఆ యథార్థమైన సూర్యుడు ఒక్కడే. శ్రీరామకృష్ణులు అది కాదు. అప్పుడు ఏదైతే ఉంటుందో దానిని నోటితో చెప్పజాలం. ఏదైతే ఉందో అదే ఉంది. ప్రతిబింబం సూర్యుడు లేకుంటే యథార్థ సూర్యుడు ఉన్నట్లు ఎలా తెలుసుకోగలవు? సమాధి స్థితిని పొందిన తర్వాత అహం తత్వం నాశనం అవుతుంది. సమాధి స్థితి నుండి కిందకు దిగివచ్చిన వ్యక్తి అక్కడ ఏం చూశాడో నోటితో చెప్పజాలడు. ఏకాదశ పరిచ్ఛేదం. భక్తులకు అభయప్రదానం. సంధ్యాకాలం అయింది. బలరాం ఇంటి ముంగిటై గదిలో దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణులు ఇంకా భావావస్థలోనే ఉన్నారు. ఆయన చుట్టూ భక్తులు కూర్చొని ఉన్నారు. శ్రీరామకృష్ణులు భావావస్థలోనే. ఇక్కడ వేరే ఎవరూ లేరు కాబట్టి మీకు ఈ విషయం చెబుతున్నాను. హృదయాంతరాల నుండి భగవంతుణ్ణి తెలుసుకోవాలని కోరుకునేవాడు ఆయన్ను తప్పక పొందుతాడు. ఆయన్ను పొంది తీర్తాడు. భగవంతుడి కోసం పరితపించిపోయి ఆయన తప్ప అన్యమైనది ఏదీ కోరనివాడు ఆయన్ను పొంది తీర్తాడు. ఈ చోటుకు చెందిన వాళ్ళు అంటే ఆంతరంగిక భక్తులు అందరూ వచ్చేశారు. ఇక మీదట వచ్చే వాళ్ళందరూ బయటి వాళ్లే. వారు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అమ్మవారికి ఇలా చేయి, ఈ విధంగా భగవంతుణ్ణి ప్రార్థించు అని ఆదేశాలను ఇస్తుంది. జీవుడి మనస్సు భగవంతుడి వైపు మరలదు. ఎందుకని? భగవంతుడి కంటే ఆయన మహామాయ ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. జడ్జి గారి కంటే ఆయన బంట్రోతు శక్తి ఎక్కువ. అందరూ నవ్వారు. భువనమోహన మాయ శ్రీరాముడు నారదుడు. శ్రీరాముడు నారదుడితో ఓ నారదా, నేను నీ స్తోత్ర పాఠాలతో ప్రసన్నుడనయ్యాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అందుకు నారదుడు, ప్రభో, నీ పాద పద్మాలపై శుద్ధ భక్తి కలిగేలా నీ భువనమోహన మాయలో నేను మైమరవకుండా ఉండేలా అనుగ్రహించు అన్నాడు. రాముడు తదాస్తు, ఇంకా ఏమైనా కోరుకో అన్నాడు. ప్రభో, ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు అన్నాడు నారదుడు. ఈ భువనమోహన మాయలో అందరూ మైమరిచి ఉన్నారు. భగవంతుడు మానవ రూపం ధరించినప్పుడు ఆయన కూడా దీనిలో మైమరిచిపోతాడు. శ్రీరాముడు సీత కోసం విలిపిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. పంచభూతముల బంధనములో బ్రహ్మము చేసేది ఆక్రందనము. కానీ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. భగవంతుడు సంకల్పమాత్రానే ముక్తుడు కాగలడు. భవనాథ్ రైల్వే గార్డు రైలు పెట్టెలో తలుపు వేసుకొని కూర్చుంటాడు. మళ్ళీ ఇష్టపడితే తలుపు తీసుకొని బయటకు వస్తాడు. శ్రీరామకృష్ణులు అవతార పురుషులలా ఈశ్వరకోటికి చెందినవారు సంకల్పమాత్రానే ముక్తులు కాగలరు. కానీ జీవకోటికి చెందినవారు ఆ విధంగా ముక్తి పొందలేరు. జీవులు కామినీ కాంచనాలలో బద్ధులై ఉన్నారు. గది తలుపులు కిటికీలు అన్నీ మరమేకులతో బిగించినట్లయితే వారు బయటకు ఎలా రాగలరు? భవనాథ్ నవ్వుతూ, రైలులోని 3వ తరగతి ప్రయాణికుల్లా వారున్న పెట్టెకు తాళం వేసినప్పుడు వారు బయటకు రాలేరు. భగవంతుడే గురువు. గిరీష్, జీవుడు ఈ విధంగా అన్ని వైపుల నుండి బంధింపబడి ఉన్నట్లయితే మరి అతడి గతి ఏమిటి? శ్రీరామకృష్ణులు అయితే భగవంతుడు స్వయంగా గురువు రూపంలో వచ్చి మాయా పాశాలను త్రెంచివేసినట్లయితే మరి భయపడే పని లేదు. జీవుల మాయాపాశాలను తెంచివేయడానికి ఈసారి కూడా భగవంతుడు గురు రూపంలో వచ్చాడని శ్రీరామకృష్ణులు చెబుతున్నారా ఏమిటి? ఇది 40వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.